ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. మరొక నూతన దినము గొప్ప దేవుడు మనందరికీ కూడా దయాకిరీటంగా అనుగ్రహించాడు. ప్రతి దినము మనము ఆయన మీద ఆధారపడుతూ మన యొక్క తప్పులు పొరపాట్లు సరి చేసుకుంటూ మనం ఏ మార్గంలో నడవాలో ఆయన దగ్గర కనిపెట్టుకుంటూ ఆయన వాక్యం ద్వారా మన యొక్క అడుగులు స్థిరపరచుకోవడం ఎంతో ఎంతో అవసరము. అది ఎంతో గొప్ప భాగ్యం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కూడా మీరు మాతో కూడా, నీ ప్రజలతో కూడా మీరు ఉండండి. నీ సన్నిధి, నీ బలమైన ముఖ కాంతి, నీ సన్నిధి మా అందరి మీద ప్రకాశింపజేసి ఈరోజు నీ ప్రజలకు తోడుగా ఉండి వారిని గణపరిచి వాక్యం చేత తృప్తిపరిచి వారిని సరిచేసి నడిపించి వారికి బోధించమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గడిచిన దినముల్లో మనము దేవుని యొక్క పిలుపు ఆ యొక్క అంశం మీద ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధ పరచబడటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడని మనం విన్నాం. అదేవిధంగా ఆదామును దేవుడు పిలిచినట్లుగా ఎంతో ప్రేమతో కూడిన, అగాపే ప్రేమతో కూడిన పిలుపని మనం వింటూ వచ్చాం. ఈ దినము కూడా ఆయన పిలుపును మనం గమనిద్దాం. ఆయన పిలుపులో ఉన్న ప్రేమను, అర్జెన్సీని, మన పట్ల ఉన్న ఏర్పాటును, మన కొరకే ఆయన చూపాలనుకుంటున్న ప్రొటెక్షన్ను మనము గమనించడానికి ప్రయత్నం చేద్దాం. జెనసిస్ చాప్టర్ 19:15, ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. దేవుడి మాటను దీవించునుగాక. తెల్లవారినప్పుడు మనందరూ తెలిసి యొక్క సందర్భం, దేవదూతలు సొదొమ గొమొర్రా ప్రాంతానికి వచ్చారు. ఇంకా నెక్స్ట్ రోజు సొదొమ గొమొర్రా ప్రాంతము తగలబడిపోతూ ఉంది. అగ్ని గంధకాలు కురవనై ఉన్నాయి. ఆ సమయంలో లోతు ఆహ్వానించాడు దేవదూతలను తన ఇంటికి, విందు చేశాడు. ఆ యొక్క రాత్రికాల సమయంలో సొదొమ గొమొర్రా ప్రజలంతా ఆ ఇంటిని చుట్టుముట్టారు. వచ్చిన దేవదూతలతో సైతము పాపం చేయడానికి ఆలోచన కలిగి ఉన్నారు. సో వెంటనే దేవదూతలు తెల్లవారుతున్నప్పుడు లోతు కుటుంబమును ఇక్కడి నుంచి బయలుదేరి మీరు వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఈ ప్రాంత వాసులు ఎంతో భయంకరమైన పాపంలో ఉన్నారు, వారిని దేవుడు శిక్షిస్తాడు, అగ్ని గంధకాలు కురవబోతూ ఉన్నాయి అనే సంగతిని దేవుడు చెప్పాడు. తెల్లవారినప్పుడు అనే మాట తెలుగులో మనం చూస్తున్నాం, కానీ ఇంగ్లీష్లో నౌ అట్ ద బ్రేకింగ్ ఆఫ్ డాన్ అంటే ఇంకా సూర్యుడు ఉదయించక ముందు మనకి వెలుతురు కనిపిస్తుంది కదా ఆకాశంలో. నెమ్మదిగా చీకటి తొలగిపోతూ ఒక చిన్న లైట్, ఫస్ట్ లైట్ అంటారు దాన్ని ఆ యొక్క దినమునకు. ద ఫస్ట్ లైట్ ఆఫ్ డే అపియర్స్ అండ్ డార్క్నెస్ బిగిన్స్ టు ఫేడ్. సో దట్స్ ద మూమెంట్ ఈస్ కాల్డ్ బ్రేకింగ్ ఆఫ్ డాన్. సో ఆ యొక్క సమయంలో తెల్లవారుచున్నప్పుడు, సన్ రైజ్ ముందు దేవదూతలు అప్పుడే చెప్పారు, మనం ఈ యొక్క ఊరి నుంచి వెళ్ళిపోవాలి, మీరు కదలాలి, పదండి, లెండి అని చెప్పి వారు పిలుస్తూ వచ్చారు. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఇక దినమున నిన్ను కూడా దేవుడు లెమ్ము అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు తెల్లవారుచున్నప్పుడే పిలుస్తాడు. అర్థం ఏంటంటే పరిస్థితులు చేజారిపోయిన తర్వాత, అంతా నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు మెల్లగా వచ్చి, చల్లగా వచ్చి, చల్లని పిలుపుతో పిలిచేవాడు కాదు. కానీ అప్పుడు కూడా పిలిచి ఆ పరిస్థితి నుంచి బయటికి రమ్మని ఓదారుస్తాడు. అయితే ముందుగా కూడా దేవుడు హెచ్చరిస్తాడు, ముందుగా కూడా దేవుడు పిలుస్తాడు. దేవుని యొక్క భద్రతా ప్రేమ, మనం భద్రంగా ఉండాలని, మనం దేవుని కొరకు మన సంతానం ముందుకు సాగాలని, మనం తప్పిపోకూడదని దేవుని యొక్క గొప్ప సంకల్పమై ఉంది. దేవుని పిలుపు చాలా పెందలకడ సమయంలో ఉంటుంది. 46వ కీర్తనలో 5వ వచనంలో మనం చూసినట్లుగా అరుణోదయమున దేవుడు సహాయం చేస్తాడు. ఎన్నోసార్లు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో అరుణోదయమున పెందలకడన లేచి తన సేవకులను పంపి, తన వాక్కును పంపి, ఆ మాట దేవుని యొక్క వాక్యంలో కూడా ఉంది. నేను అనేక మార్లు పెందలకడ లేచి నా సేవకులను పంపాను, మీకు వాక్కునిచ్చాను, ఇలా నడవమని, ఇలా చేయమని, కానీ మీరు నా మాట వినలేదు,
అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అనేక మార్లు చెప్పడం వాక్యంలో మనం చూస్తాం. దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నవాడు. ఆయన నీ పట్ల నా పట్ల కూడా వ్యవహరించే తీరు అదే అట్లానే ఉంటుంది. సో ఆయన హెచ్చరించేవాడు, సరిచేసేవాడు. ఇది మేలైంది, ఇది కీడు, ఇది మంచిది, ఇది చెడు అని చెప్పి దేవుడు మనకు బోధ చేసేవాడు. ఆయన వంటి బోధకుడు, ఆయన వంటి ఉపదేశకుడు ప్రపంచంలో మరొకరు లేరు, ఉండరు. కాబట్టి అనేక మార్లు ముందుగానే ఇంకా అనేకమైన పరిస్థితులు మన యొక్క జీవితంలో జరగక మునిపే, ఎన్నో నష్టాలు అనుభవించక మునిపే, ఎన్నో పరిస్థితులు మన యొక్క జీవితంలోనికి రాక మునిపే దేవుడు మనల్ని నడిపిస్తాడు, ఉపదేశిస్తాడు. సేవకుల ద్వారా వ్యక్తిగతంగా నువ్వు చదువుతున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ మనస్సాక్షి కూడా అనేక బాగా నీకు గద్దిస్తూ ఉంటుంది. అది దేవుని స్వరం. ఆ దేవుని స్వరం ప్రకారం పెందలకాడ సమయంలోనే, అంటే ఇంకా నష్టం జరగక ముందే నువ్వు నిర్ణయాన్ని తీసుకోవాలి. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వివాహమైనా, నీ యొక్క ఇంటి విషయమైనా, నీ కుటుంబమైనా, నీ బిడ్డల విషయమైనా, మరొకటైనా ఏ విషయమైనప్పటికీ దేవుని చిత్తానుకూలంగా నీవు నడవలసిన వ్యక్తిగా నీవు ఉన్నావు. సో ఎందుకు దేవుడు లోతుని వెళ్ళిపోమంటున్నాడు అక్కడి నుంచి? ప్రభు ఇక్కడ బాగుంది కదా, చల్లగా ఉంది కదా, పైగా రాత్రి విందు చేసుకుని మనందరూ తిన్నాం, కొంచెం నిద్రమత్తుగా ఉంది, అలసటిగా ఉంది, పండుకుందామంటే అక్కడ కంఫర్ట్ ఉందని చెప్పి అక్కడే ఉండిపోతే లోతు కుటుంబానికి ఎంతో నష్టము వాటిల్లుతుంది. అందుకే దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి పిలుస్తున్నాడు. సో మన యొక్క జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు తన స్వరము, తన పిలుపును వినిపింపజేస్తాడు. అక్కడి నుంచి కదలాలి, అక్కడి నుంచి బయలుదేరాలని చెప్పి దేవుడు మనకు సెలవిస్తూ ఉంటాడు. సో ఇక్కడ మనం చూసినప్పుడు ద ఏంజల్స్ అర్జ్డ్, ఇంగ్లీష్లో ప్రెస్డ్, హేస్టెడ్, అంటే త్వరగా ఇక్కడి నుంచి కదలండి, త్వరగా ఇక్కడి నుంచి కదలండి. మీ యొక్క జీవితంలో త్వరగా కదలకుండా దేవునికి ఇష్టం లేని ప్రాంతంలో, దేవునికి ఇష్టం లేని పనులు, దేవుని చిత్తంలో లేని పనులు, దేవునికి అయిష్టమైన కార్యములు ఏవైనా మీ యొక్క జీవితంలో ఉంటే దేవుడు ఈ యొక్క దినమున మాట్లాడుతున్నాడు. గెటప్, రైజ్ అప్. ఆ స్థలంలో ఉండద్దు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ స్నేహితుడా, డియర్ ఫ్రెండ్, ఆ స్థలంలో ఉండటం ఏమాత్రం కూడా క్షేమము కాదు. ఆ స్థలంలో కూర్చోవటం, ఆ స్థలంలో పండుకోవటం, ఆ స్థలంలో సమయాన్ని గడపటం ఏమాత్రం కూడా క్షేమము కాదు. యూ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ ద ప్లేస్ అండ్ యూ హ్యావ్ టు గో టు ఎ ప్లేస్ వేర్ గాడ్ ఈస్ షోయింగ్ యూ. దేవుడు చూపిస్తున్న ప్రాంతానికి, దేవుడు చూపిస్తున్న ఆ ప్రణాళిక వైపు, దేవుడు చూపిస్తున్న ఆ ప్రణాళిక వైపు నువ్వు అడుగు వేయాలి. అక్కడ మనం చూసినప్పుడు గెటప్ అనే పదాన్ని వారు అక్కడ ఉపయోగించారు. అంటే లేండి, పైకి లేండి. బహుశా నేను అనుకుంటాను లోతు కుటుంబము అప్పటికి అల్లుళ్ళు ఎగతాళి చేశారు, లోతు మాట వినలేదు, నమ్మలేదు. 2 కుమార్తెలు ఉన్నారు, భార్య ఉంది, లోతు ఉన్నాడు. సో వారందరూ కూడా తెల్లవారుతున్నప్పుడు ఈ దేవదూతలు చెప్తున్న మాటను హెచ్చరికగా తీసుకోకుండా బహుశా వారు కూర్చున్నారేమో, పండుకున్నారేమో, రెస్ట్ తీసుకుంటున్నారేమో, లేకపోతే కదలడానికి ఇష్టం లేదేమో. మనకి జీవితంలో యొక్క పరిస్థితి ఏమాత్రం కూడా ఉండకూడదు. సో మనం రెస్ట్లో ఉన్నప్పుడు, అన్విల్లింగ్ టు మూవ్, కదలడానికి ఇష్టం లేనప్పుడు దేవుని యొక్క స్వరం మనతో ఉంటుంది. అరైజ్, గెటప్, లే. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు లింగర్ ఇన్ కంఫర్ట్ ఆర్ హెసిటేషన్. ఇది తడువులాడే సమయం కాదు. అరైజ్ ఫ్రమ్ స్పిరిచువల్ స్లీప్, ఆధ్యాత్మిక నిద్రలోంచి పైకి లే. అరైజ్ ఫ్రమ్ కాంప్రమైజ్ అవుతున్న జీవితం నుంచి పైకి లే. అండ్ ఫాలో హిస్ లీడింగ్ బిఫోర్ జడ్జ్మెంట్ కమ్స్. తీర్పు రాకమునిపే ఆయన యొక్క నడిపింపు ప్రకారం నడవడం ప్రారంభించు. మనుషులు ఏమనుకుంటారు, వారేమనుకుంటారు, వీరేమనుకుంటారు, వారి కొరకు ఆలోచన చేయకుండా దేవుడి చిత్తం ఏంటో తెలుసుకుని ఆ విధంగా ముందుకు అడుగు వేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అరైజ్ ఫ్రమ్ స్పిరిచువల్ స్లీప్. ఈనాడు అనేక మంది ఆధ్యాత్మికంగా కూడా నిద్రపోతున్నారు. ప్రభువు రాకడ సమీపంగా ఉందని, ఆయన త్వరగా వస్తున్నాడు. ఎప్పుడు 1940, 1939 ఆ టైంలో వరల్డ్ వార్ అయింది. మరలా ఇప్పుడు ఆ వరల్డ్ వార్ వచ్చే సూచనలు మనకి ప్రపంచం చూసినప్పుడు కనబడుతున్నాయి. ఇటీవల మనం చూసి ఇండియాకి, పాకిస్తాన్, ఇజ్రాయెల్కి, గాజాకి మధ్యలో యుద్ధం జరుగుతూనే ఉంది. రష్యా, యుక్రెయిన్. సో లాంగ్ టైం వార్లు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఎప్పుడు ఒక మేజర్ యుద్ధం వైపుగా దారితీస్తుందో మనకు తెలియదు. సో ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, ఆధ్యాత్మిక విషయాలు కూడా నిద్రపోకూడదు. మనం ప్రభు కొరకు భక్తి చేస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటే ఇక లోకంలో ప్రభు కొరకు జీవించవలసిన వారమే మనం ఉన్నాం. సో దేవుడు పిలుస్తున్నప్పుడు మనకేదో నొప్పి పుట్టించాలని, బాధ పెట్టాలని దేవుడు ఎప్పుడు పిలవడండి. ఎప్పుడు కూడా దేవుడు మనకి మేలే చేస్తాడు. కొన్నిసార్లు పరీక్షలు గుండా, కొన్నిసార్లు శ్రమల గుండా మనం వెళ్తున్నప్పటికీ శ్రమ నుండి ఉండుట నాకు మేలాయనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. సో మీ యొక్క కంఫర్ట్ జోన్, మీ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం పైకి లేవాలి. అది ఏమాత్రం కూడా మనకు క్షేమము కాదు. ఈయన డాక్టర్స్ చెప్తున్నారు, ఎక్కువసేపు కూర్చోవద్దు,
ఎక్కువసేపు పండుకోవద్దు, తినేసిన వెంటనే పండుకోవద్దు, ఎక్కువగా నైట్ టైం ఆహారం తీసుకోవద్దు, ఒక 30 నిమిషాలు వాకింగ్ చేయాలి, ఒక అరగంట సేపు జిమ్ చేయాలి, వర్కౌట్ చేయాలి, కంఫర్ట్ జోన్ విడిచిపెట్టాలి, హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే మీ శరీరాలకు మంచిది అని డాక్టర్స్ చెప్తుంటే ప్రజలు వింటున్నారా? కొద్దిమంది వింటున్నారు, మిగతా వాళ్ళందరూ వినట్లేదు. అయితే అంతకంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఆధ్యాత్మికమైన జీవితం, ఈ యొక్క దైనందిన జీవితంలో దేవుని చిత్తం చేయడం చాలా అవసరం. లేకపోతే మనం ఈ లోకములో ఏమాత్రం కూడా బ్రతకలేం. ఆయన చిత్తము చేయబడు నిరంతరం నిలిచని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, అన్నాడు లోతు అటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏమైంది? లోతు తడువులాడాడు, అల్లుల్ని కోల్పోయాడు. ఒకవేళ లోతులోనే అర్జెన్సీ ఉండుంటే లోతు మాట సీరియస్గా అల్లుళ్ళు తీసుకునేవారేమో. అల్లుళ్ళు నశించిపోయారు ఆ యొక్క సొదొమ గొమొర్రాలో. సరే, 2 కుమార్తెలు భార్య వెనకాల వస్తున్నారు. అప్పటికి ఇంకా లోతు తడువులాడుతున్నాడు. దేవదూతలు చేపట్టుకుని బయటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ లోతు తన భార్యను తన వెంబడి ఒక కుటుంబ యజమానికి నడిపించుకోలేకపోయాడు. ఈనాడు నీవు రక్షించబడటం మాత్రమే కాదు, నీవు, నీ భార్య, నీ కుటుంబం. ఇక్కడ ఏదో అంటున్నాడు, నీవు, నీ భార్య, నీకున్న 2 కుమార్తెలు ఈ యొక్క ఊరి దోష శిక్షలో నశించిపోకుండా బయటికి రండి అని చెప్పి దేవదూతలు లెమ్ము అని చెప్పి పిలుస్తున్నారు. ఈనాడు లోకంతో పాటు కలిసిపోయేవారుగా నీవు ఉండకూడదు, నీ కుటుంబం ఉండకూడదు. ఈ లోక స్నేహము దేవునితో వైరం అని దేవుని వాక్యము సెలవిస్తాం. కాబట్టి మన కుటుంబము, మన కుమారులు, మన కుమార్తె, వారి సహవాసాలు ఎవరితో ఉన్నాయి? లోకస్తులతో ఉన్నాయా? పాపాత్ములతో ఉన్నాయా? అన్యులతో ఉన్నాయా? ఘోరమైన కార్యకలాపాలు చేసే పాపులతో ఉన్నాయా? లేదంటే మా అబ్బాయికి అందరూ మంచి ఫ్రెండ్స్ ఏనండి, మా అమ్మాయికి అందరూ మంచి ఫ్రెండ్స్ ఏనండి, మా మనవరాలకు అందరూ మంచి ఫ్రెండ్స్, మా మనవడికి అందరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పి మీరు అనుకుంటారు. ఎవరు మంచివారు ఉన్నారు ఈ లోకంలో చెప్పండి? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కాబట్టి వారి యొక్క మార్గాలు మనం కనిపెట్టాలి. వారు ఏ విధంగా వెళ్తున్నారో మనం నిజంగా ఒక తల్లిగా, తండ్రిగా తప్పనిసరిగా కనిపెట్టాలి. వారిని సరిచేయాలి, వారిని చక్కపరచాలి. కొన్ని బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ని వారికి వద్దని చెప్పి ఖచ్చితంగా, ఖండితంగా వారికి చెప్పాలి, బోధించాలి. దేవుని వాక్యాన్ని వారికి గూఢంగా, దేవుని వాక్యాన్ని వారికి విపులంగా తెలియపరచాలి. సో ఆనాడు కుటుంబం అంతా బయటికి రమ్మని దేవదూతలు చెప్తా ఉన్నారు. ఈనాడు నీకు కూడా, నీవు, నీ కుటుంబం యెహోషువ అన్నట్లుగా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. నీ కుటుంబంలో నీవు ఒక్కడవే రక్షించబడతావా? నీవు ఒక్కడో మాత్రమే సహోదరి, సహోదరుడా, మరి మిగిలిన కుటుంబీకులు కూడా రక్షించబడాలి కదా. ఈ లోకంతో పాటు, పాడైపోతున్న లోకంతో పాటు నాశనం అవ్వకూడదు కదా, నశించిపోకూడదు కదా. అన్నాడు లోతు అది చేయలేకపోయాడు. భార్య తన వెనకాల వస్తుంది, వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. దేవదూతలు చెప్పారు, డు నాట్ టర్న్ బ్యాక్, వెనక్కి తిరిగి చూడద్దు. కానీ చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. సరే, 2 కుమార్తెలు ఉన్నారు. దేవుడు అన్నాడు ఆ యొక్క పర్వతం వైపుకి తప్పించుకుని వెళ్ళిపో. కానీ లోతుకి దేవుడి మీద నమ్మకం లేదు ప్రభు, అంత దూరం వెళ్ళలేను, నేను మధ్యలోనే చనిపోతానేమో అని చెప్పి లోతుకి దేవుడి మీద విశ్వాసం లేదు. ఇంతగా తప్పించిన దేవుడు ఆ పర్వతం వెళ్ళేలోపు సొదొమ గొమొర్రాని నాశనం చేస్తాడా? చేయడు కదా. లోతు వెళ్ళే వరకు ఆగుతాడు కదా. విశ్వాసం లేదు, భయం వచ్చేసింది. మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా జీవించలేమో విశ్వాసంతో జీవించడం కష్టం. తర్వాత సోయర్ పట్టణానికి వెళ్తాను ప్రభా అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. సరే, అక్కడికే వెళ్ళు అని చెప్పి దేవదూతలు చెప్పారు. పోనీ అక్కడైనా ఉన్నాడంటే అక్కడ లేడు, అక్కడ కూడా భయపడ్డాడు. తర్వాత గుహలోకి వెళ్ళాడు. ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత తన సొంత కుమార్తెలే లోతుతో పాపం చేసినట్లుగా, తర్వాత మోయాబు, అమ్మోనీల సంతానం శాపగ్రస్తమైన సంతానంగా మార్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు తప్పుడు నిర్ణయాల వల్ల దేవుడు చెప్పినప్పుడు వెంటనే తడువు చేయకుండా ముందుకు వెళ్ళలేకపోవడం వల్ల ఎంతో నష్టము ఆనాడు లోతు కుటుంబం చవి చూశారు. ఈనాడు నీవు, నేను అటువంటి ప్రమాదాలు మనం తప్పించుకోవాల్సిన వారు. మన కుటుంబము, మన యొక్క జీవితము శాపగ్రస్తులుగా కాదు, ఆశీర్వాదానికి వారసులుగా మనం ఉండాలి. నీ శాపాన్ని, నా శాపాన్ని కొట్టివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం శిలువ మ్రాణం మీద శాపగ్రస్తుడిగా బ్రేలాడాడు. అయ్యో, నా జీవితంలో అనేక తప్పులు చేసిన, పొరపాట్లు చేసిన, పాపములు చేశాను కదా, శాపము నా మీదకి వస్తుందేమో అని చెప్పి నువ్వు చింతిస్తున్నావేమో. క్రీస్తు యేసు ప్రభువారు నీ కొరకు శాపగ్రస్తుడయ్యాడు. నీ శాపమంతా ఆయన మోసుకున్నాడు. అందుకే అదే మోయాబు సంతానం నుంచి రూత్ అనే అన్యురాలు ధన్యురాలుగా మార్చబడింది. ఒక శాపగ్రస్తురాలు ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈరోజు నీ యొక్క జీవితం ఎంత శాపభరితమైన తప్పుడు నిర్ణయాల వల్ల ఎంత లోతుగా నీకు జీవితం దిగజారిపోయినా నీవు ఆయన వైపు తిరిగితే రాహాబు వంటి వేశ్యలను, రూతు వంటి శాపగ్రస్తులను మార్చి తన యొక్క వంశావళిలో నిలబెట్టుకున్నది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అటువంటి గొప్ప దేవుణ్ణి, ప్రేమామయుని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఈరోజు నీవు ఏ పరిస్థితిలో ఉన్నా లేచి ముందుకు సాగు. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు. కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరూ యొర్దాను దాటి
ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెలుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఈరోజు దేవుడు మనకు చెప్తున్నాడు, మీరు లేచి ముందుకు వెళ్ళండి, ఆగిపోకండి, ముందుకు వెళ్ళండి. ఈ యొక్క లోక పాప సహవాసాలు స్నేహాలు విడిచి ముందుకు వెళ్ళండి. నేను మీ జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాను, మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీకు ఇస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. ఈ వాగ్దానం దేవుడు మీ వినికిడిలో దీవించి నెరవేర్చుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. వెత్తబడిన వాక్యాన్ని మీరు దీవించండి. నిజమే, అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని మీ ప్రజలకు మీరు అనుగ్రహించేవారు, ఆశీర్వదించేవారు మీరు ప్రభు. ఎంతటి శాపగ్రస్తమైన జీవితమైన ఆశీర్వాదానికి వారసులుగా మార్చగలరు. అబ్రాహాము జీవితం అయితే ఎంతో ఆశీర్వాదంగా ఉంది. లోతు జీవితం ప్రభు శాపగ్రస్తం అయిపోయింది తన తప్పుడు నిర్ణయాల వల్ల, తడువులాడుట వల్ల, సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివసించటం వల్ల, తన భార్యను తన యొక్క బిడ్డలను దేవుని యొక్క మార్గంలో సరైన విధానంలో నడిపించలేకపోవటం వల్ల ఎంతో నష్టాన్ని చూస్తూ వచ్చాడు. అయితే ప్రభా, మా యొక్క జీవితంలో ఈ యొక్క దినమున మీరు ఈ యొక్క పిలుపుని ఇస్తున్నారు. మీరు లేచి ముందుకు వెళ్ళండి. ఈ స్థలం మంచిది కాదు, ఆ యొక్క స్నేహం మంచిది కాదు, ఆ సహవాసం మంచిది కాదని నువ్వు చెప్తున్నప్పుడు మేము వెంటనే విధేయత చూపి లోబడినప్పుడు మా జీవితంలో ఘనమైన కార్యాలు జరిగిస్తారయ్యా. ఒకవేళ ఆల్రెడీ నీ మాట వెనక నష్టపోయి శాపాన్ని తెచ్చుకొని పాపాన్ని చేస్తూ నీకు దూరస్తులే ఒకవేళ ఎవరైనా బ్రతికిన వారు ఉంటే, చింతిస్తూ దుఃఖముతో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారిని కూడా మీరు బలపరిచి రూతును సమకూర్చినట్లుగా సమకూర్చి శాపాన్ని కొట్టివేసి మీ ఆత్మచేత వారిని నింపి వారి యొక్క జీవితంలో మరలా తిరిగి నీ కార్యాలు రక్షకుడు క్రీస్తు యేసు ప్రభువు జరిగించుకోవాల్సిందిగా ఈ బ్లెస్సింగ్ బ్రెడ్ని మీరు దీవించమని, ఈరోజు నీ యొక్క ప్రజలందరి జీవితంలో మేలు చేసి కృప చూపి వారి యొక్క ప్రయాణంలో, ప్రయత్నాల్లో, పనుల్లో అన్నింటిలో కూడా తోడుకొని మేలు చేయమని యేసు రక్షకుడైన క్రీస్తు యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్న తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీ అందరికీ తోడేమని గాక. మరలా రేపు మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.